దర్శన్ శరణ్యని ఆ కేస్ నుండి బయటపడేయడానికి తన ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ మౌనికాని ఇన్వెస్టిగేషన్ కోసం ఇంటికి తీసుకొస్తారు. ఇక శరణ్య కాదు హత్య చేసింది లహరి అని నిజం తెలుసుకున్న ఆనంద భైరవి పోలీస్ స్టేషన్లో లహరిని అప్పగించడానికి తీసుకెళ్తూ ఉండగా దర్శన్ మౌనికతో ఎదురుపడతారు. అమ్మ, తను మౌనిక పోలీస్ ఆఫీసర్ అని పరిచయం చేస్తాడు. ఇక ఆనంద భైరవి ఇలా చెప్తూ ఉంటుంది, శరణ్య కాదు మేడం, హత్య చేసింది నా కూతురు లహరి అని అనగానే మౌనిక కూడా షాక్ అవుతుంది. నేను ఒకసారి పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి మేడం అని అనగానే ఓకే అని ఒప్పుకుంటుంది ఆనంద భైరవి. రూమ్ బయట అందరూ వెయిట్ చేస్తూ ఉండగా మౌనిక పోలీస్ ఆఫీసర్ లహరితో డీటెయిల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది, మీ మధ్యలో ఏం జరిగింది అని అంటూ ఉండగా లహరి ఆ రోజు రిసార్ట్లో ఆ రూమ్లో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటుంది. అంటే ఏమంటావు, ఆ మహేష్ నిన్ను ఫొటోస్ చూపించి బ్లాక్మెయిల్ చేశాడంటావా అని మౌనిక అంటూ ఉండగా అవును మేడం, నిజంగానే మహేష్ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్తూ ఉంటుంది లహరి. ఆ ఫోటోలు తీసుకోవడానికే మత్తుమందిని ఇవ్వాలనుకున్నావా అని అడుగుతుండగా అవును మేడం, మత్తుమంది ఇచ్చి ఆ ఫోటోలని మహేష్ నుండి తీసుకోవడానికే నేను అలా చేశాను మేడం అని లహరి ఒప్పేసుకుంటుంది. మత్తుమందు ఇవ్వడానికి నిన్నెవరైనా ఫోర్స్ చేశారా, నీకు ఆ ఐడియా ఎవరు చెప్పారు అని మౌనిక ఇంకా డీప్గా అడుగుతూ ఉంటుంది. అది గుర్తు తెచ్చుకొని ఆ రిసార్ట్లో జరిగిందంతా వివరిస్తూ అనన్య మేడం అంటూ చిన్న కెమెరా గుచ్చి కూడా చెప్తూ ఉంటుంది లహరి. సరే, నువ్వు బయటికి వెళ్ళి ఒకసారి లహరిని చూస్తూ అనన్యని పంపించమని చెప్తుంది మౌనిక. అలాగే అని బయటికి వెళ్ళిపోయిన లహరిని టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఆనంద. అనన్య, నిన్ను మేడం రమ్మంటున్నారు అనగానే అనన్య కాంచన ఇద్దరు షాక్ అవుతారు. ఇక మెల్లిగా భయంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి నన్నెందుకు పిలిచారు మేడం అని అడుగుతూ ఉండగా మత్తుమందు ఇవ్వమని లహరికి ఎందుకు ఐడియా ఇచ్చావు అని అడుగుతుంది మౌనిక. దాంతో షాక్ అయి కాస్త రిలాక్స్ అయి లహరి జీవితాన్ని కాపాడడానికి మేడం అని చెప్తుంది అనన్య. మరి అదే టైంలో అక్కడికి ప్రకాష్ ఎలా వచ్చాడు అని అనగానే షాక్ అవుతుంది అనన్య. అసలు మహేష్ని హత్య చేసిందెవరు, ప్రకాష్ అదే టైంలోకి అక్కడికి ఎలా ఎంట్రీ ఇచ్చాడు అంటుండగా అనన్య టెన్షన్గా శరణ్య ఒప్పుకుంది కదా అని అనడంతో మౌనిక విలన్ లాగా నవ్వుతూ అనన్యని లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది. దాంతో బయట ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఈ హత్య వెనకాల కూడా అనన్య హ్యాండ్ ఉందని తెలుసుకున్న ఆనంద భైరవి ఏం చేస్తుంది, శరణ్యని ఈ కేసు నుండి మౌనిక బయటికి తీసుకురాగలుగుతుందా? సంతోష్ లహరిలు మళ్ళీ కలుస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.